హాయ్! ఈరోజు అయితే మనం నేను రెగ్యులర్‌గా మార్నింగ్ నుంచి ఏం చేస్తున్నా అనేది రికార్డ్ అయితే చేస్తున్నా. చాలా రోజుల నుంచి అప్‌లోడ్ చేద్దాం అనుకుంటున్నా యూట్యూబ్ ఫుల్ వీడియోస్. ఏందంటే ఇన్‌స్టా‌ల కొంచెం ఒక 2 మినిట్స్, 3 మినిట్సే అంటే పెట్టాలనిపిస్తుంది. సో, అందుకని యూట్యూబ్‌లో కూడా వీడియోస్ అప్‌లోడ్ చేస్తున్నా. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మనది 5 టోటల్ 15 కేఎం వాక్ ఉంటది. అండ్ నా డైట్ ఏంది? అండ్ మార్నింగ్ రొటేషన్ ఎట్లుంటది? నా బ్రేక్‌ఫాస్ట్ ఏంది? అండ్ నా స్టెప్ కౌంట్ ఏంది? సో, రెగ్యులర్‌గా వర్కౌట్ స్ప్లిట్ ఏం యూజ్ చేస్తున్నా? సో, మెయిన్‌గా నేను ఐసెన్ అనే కాంపిటీషన్ ఆడుతున్నా. న్యాచురల్. ఐ కంపీట్ న్యాచురల్ అని ఉంటది. ఆల్మోస్ట్ అందరికి తెలుసు. సో, అంటే దాని గురించి తెలవని వాళ్ళకి చెప్తున్నా. ఈ కాంపిటీషన్ ఏందంటే టోటల్ న్యాచురల్‌గా ఉంటది. సో, మనం టోటల్‌గా ఈ న్యాచురల్‌గానే ప్రిపేర్ అయితున్నాం. అండ్ వర్కౌట్స్ కూడా హెవీగా పుష్ చేస్తున్నా. అండ్ నా లిమిట్‌ని కూడా క్రాస్ చేస్తున్నా. అండ్ నేను వర్కౌట్ చేయబట్టి కూడా చాలా ఇయర్స్ అయితుంది. కాకపోతే ఇది నెక్స్ట్ లెవెల్. ఇది చాప్టర్ లాగా ఉంది నాకు గూడా. కొత్త విషయాలు నేర్చుకుంటున్నా. డిసిప్లిన్ కంటిన్యూ అయితుంది. సో, నన్ను నేను చాలా మార్చుకోవడానికి ఈ ప్రిపరేషన్ అయితే యూజ్ అయితుంది. మనకి ఏ ప్లేస్ వస్తది, గోల్డా, సిల్వరా అట్లేం లేదు. సో, మనం ది బెస్ట్ ఇద్దామని చెప్పి నేనైతే ట్రై చేస్తున్నా. సో, ప్రతి ఒక్క విషయాన్ని నేను జర్నీ లాగా రికార్డ్ చేసుకుందామని చెప్పి ఈ వీడియోస్ అయితే అప్‌లోడ్ చేస్తున్నా. హాయ్! గుడ్ మార్నింగ్. మన వాకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. రెగ్యులర్‌గా నేను డే మొత్తంలో 15 కేఎం కంప్లీట్ చేస్తున్నా. ఒకటేసారి 15 కేఎం అంటే మళ్ళీ మనకు టైం కూడా సరిపోదు. ఏరియా చూస్తే మీకైతే అర్థం కావచ్చు మనది ఏ ఊరు అనేది. ఇక్కడనైతే చాలా గ్రీనరీ ఉంటుంది మా ఏరియాలో. అండ్ గుట్ట యాదగిరిగుట్ట కాబట్టి గుట్ట చుట్టూ మంచి రౌండ్ ఉంటుంది. టోటల్గా రౌండ్ కంప్లీట్ చేస్తే ఆల్మోస్ట్ 5 కేఎం, 5.5 కేఎం. కొంచెం రూట్ మారిస్తే ఇంకొంచెం 1 కేఎం, 2 కేఎం పెరుగుతుంది. నాకు కూడా మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఇట్లా టోటల్గా ఒక రౌండ్ కొడితే 5 కేఎం కంప్లీట్ కావడం కూడా. సో, నేను కంటిన్యూ అయ్యేబట్టి కూడా 60 డేస్ అవుతుంది ఆల్మోస్ట్ ఈ రోజుకి. పర్టికులర్గా ఒక ప్లేస్కి రాగానే మంచిగా అనిపిస్తుంది. అండ్ చాలా మంచిగా అనిపిస్తుంది. అది ఇదే ప్లేస్. నేను ఇక్కడ వాక్ చేయడం స్టార్ట్ చేసి కూడా ఒక 60 డేస్ అవుతుంది. నాకైతే ఇది మంచిగా అనిపిస్తుంది ప్లేసు. కొద్దిసేపు అన్న ఒక 5 మినిట్స్ అన్న చిన్న బ్రేక్ ఇచ్చేసి ఇక్కడ ఆగుతుంటా. ఓకే, మన వాక్ అయితే అయిపోయింది. 5.5 కేఎం అయింది టోటల్గా. ఇంటికి వెళ్ళేసి మన జిమ్ సంబంధించిన బ్యాగ్ తీసుకొని డైరెక్ట్ జిమ్కి వెళ్ళిపోదాం. ఓకే, మార్నింగ్ రాగానే కన్ఫామ్గా జిమ్కి వెళ్ళాము కూడా బ్లాక్ కాఫీ అయితే కన్ఫామ్గా కొడుతున్నా రోజు, చాలా రోజుల నుంచి. మనోడు అయితే ఫస్ట్ రాగానే నా కోసం మంచిగా రెడీ చేసి ఇస్తాడు. ఇంటి డైలీ పీరా బ్లాక్ కాఫీ నేను తాగుతున్నప్పటి నుంచి ఆయన కూడా కంటిన్యూ చేస్తున్నట్ట బ్లాక్ కాఫీ అయితే. ఓకే, మనం జిమ్కి అయితే వచ్చేసినాం. కొంచెం లైట్గా వర్కౌట్ వేసి వార్మప్ స్టార్ట్ చేస్తే కొంచెం ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఇంకా వర్కౌట్స్ అన్నీ స్ప్లిట్ అని చెప్పినాయి కదా, ఆ స్ప్లిట్ ఏందనేది కూడా చూద్దాము. లెట్స్ గో. వర్కౌట్ అయితే చేసేస్తున్నాం ఎందుకంటే మనం ప్రిపరేషన్ ఉన్నాం కాబట్టి లో ఎనర్జీ ఉంది. వర్కౌట్ వేస్తే మంచి ఇంట్రెస్ట్ వస్తుంది. వర్కౌట్ చేయడానికి ఇస్తున్నాం అంటే క్యాజువల్గా ప్రిఫర్ చేయను. మీరు ఎవరైనా బిగినర్స్ వాళ్ళకి వర్కౌట్ లేకుండా వర్కౌట్ చేయడానికి ట్రై చేయాలి. ఆల్మోస్ట్ సజెస్ట్ చేయను, కానీ ఏం వాడుతున్నా ఏం చేస్తున్నా అనేది ఇంకొకటి అన్నీ చెప్తూనే ఉంటారు.
Yep. Yeah. All right, come on. Yeah, feel like wait. Yeah. ఆల్మోస్ట్ ఈరోజు అయితే మీరేంత పుష్ చేసినా నాతో అయినంత. సో ఇంకా హార్డ్ వర్క్ చేయాలి. మనకు చాలా తక్కువ టైం ఉంది. ఇంకా ఓన్లీ 29 డేసే ఉందన్నమాట. మనది ఆగస్టు 29, 30 రోజు షో ఉంది. మనం ఇంకా మీరు ఏమైనా తెలుసుకోవాలంటే కూడా కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా మీకు చెప్పడానికి ట్రై చేస్తా. నా జర్నీలో నేను తెలుసుకున్న విషయం నిజాలు మాత్రమే మాట్లాడతా. ఆల్మోస్ట్ ఫేక్ ముచ్చట్లు మనకు తెలియదు. అండ్ ఎఫెక్ట్లు అవి ఏం లేవు. టోటల్ కెమెరాలో అయితే ఎట్లయితే వస్తుందో సేమ్ అట్టే పోస్ట్ చేస్తున్నా. ఇలా ఫిల్టర్లు ఏం పెడతలేను. లైటింగ్ కూడా ఎఫెక్ట్లు అవి ఏం లేవు అనమాట. మనకున్న తక్కువ టైంలో ఎడిట్ చేసేంత ఓపిక కూడా లేదు. బట్ నా జర్నీ నేను చూసుకోవాలని చెప్పి ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నా.
ఓకే, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది మీకు. హాయ్ సత్యబాబు, హాయ్ చెప్పొచ్చుగా. రెగ్యులర్గా మనము ఇక్కడికే వస్తాము. మావాడే హెయిర్ స్టైలిస్ట్, నాకు మంచిగా సెట్ చేస్తాడు అనమాట. మామూలుగా ఈ ట్రిప్పులు ఉండి అసలు మామూలు దోస్తులను ఇవ్వని కలుస్తలేను. ఇక మెయిన్గా ఈయన కలుద్దామని కూడా వచ్చినుండే షాప్కి అయితే. అట్లే 2 పనులు అయిపోతాయి కదా, ఏమంటారు. దోస్తాడు చూసినావా, వేసేస్తు నాకు వస్తాం. అట్లుంటుంది దోస్తాన, ఓసారి దమ్దమ్ చేస్తుంది అనుకో. వచ్చినాయి కదా, ఇక స్టార్ట్ అవుతుంది ముచ్చట. ఇక మొత్తం ఈ 2 monthsలో ఏం జరిగింది, ఎవడోడు కలిసిండు, ఎటు తిరిగారు, అంతా అప్డేట్ అంతా వచ్చేస్తుంది నాకు ఇప్పుడు. ఏమంటారా సత్య, నువ్వు కూడా ఎవరిని కలవలేదా? మంచి మంచి ట్రిప్పులు వేస్తాడు మా వాడు ఖాళీగా ఉన్నప్పుడు. అలా మొత్తం 90s తీసుకుపెట్టు మళ్ళీ నన్ను. ఓకే, అయిపోయినాక ఒక క్లిప్ వేద్దాం. మావాడు ఆ టాలెంట్ చూపించడం స్టార్ట్ చేసిండు. సత్యబాబు ఎట్లుంది కామెంట్ పెట్టుర్రి. ఫుడ్ పేస్తాడు అనుకున్నా కానీ మంచిగా నీట్గా వచ్చింది. థ్యాంక్ యూ సత్యబాబు. స్మార్ట్ చేసేసాడు మావాడు, లుక్ నీట్ అయింది. బాయ్. సాటర్డే కాబట్టి మార్కెట్లో ఒకటే షాప్ ఉంటుంది అనమాట, వీక్లీ వన్స్. అట్లా ఈరోజు అయితే మా మామ షాప్ ఉండే, నా కోసం చెస్ట్ పీస్ ఓన్లీ నీట్గా కుట్టిచ్చేస్తాడు. చెప్పారు అది మన వాళ్ళకి. మనదే షాప్ వచ్చేసారు.